అడిగి ఎవడు రా వీళ్ళు అసలు మొత్తం నీ కంట్రోలేనా? వాటర్ తాగాలి మీరు, టీ కాఫీలు తాగకూడదు. 8వ ఓవర్ బౌలర్ రాజు గారు. అనిత, ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అన్నీ గుర్తుంచుకొని యోగానా స్విమ్మింగ్గా గుర్తు తెచ్చుకో. ఫీల్డర్లు అలా చేతులు కట్టుకోకూడదండి. సూపర్ బౌలింగ్, నో బాల్, ఎక్సలెంట్, నో బాల్, నో బాల్, నెక్స్ట్ బాల్. కీపర్ వెనకాల కీపర్ ఎలా పట్టడం తెలిసి గూడూరు ఎమ్మెల్యే గారు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్. వేడి కాఫీ తీసుకురావయ్యా. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్. అనిత, వాటర్ పంపించాలా? హోమ్ మినిస్టర్ గారు వాటర్ పంపించబడి వాటర్ పంపించాలమ్మా. వాటర్ బాటిల్ అంటే ఇచ్చిన హోం మంత్రికి. ఫ్రీ హిట్. అద్భుతమైన ఆట ప్రదర్శించే అనిత గారు ఫోర్క్ వెళ్ళకుండా ఆపారు. వండర్ఫుల్, వండర్ఫుల్. బాల్ ఆపిన దానికన్నా నువ్వు అక్కడ వేసినాక ఒక రెండు తీశారు. ప్రపంచాగ్నికి సమితి అందరికీ కూడా పండగే. చాలా వైడ్ బాల్. వైడ్ బాల్ ఎంతో అతి కష్టమైన బంతిని చాలా చాకచక్యంతో హోంమంత్రి గారు పట్టుకొని 4 రన్లు అవ్వకుండా, సూపర్ 4 రన్లు అవ్వకుండా అది కష్టం మీద ఆపారు. ఇంకొక నో బాల్, ఇంకో నో బాల్, ఇంకో నో బాల్. సుధీర్ ఫ్రీ హిట్ వచ్చింది. చీఫ్ విప్ గారు వచ్చినారు ఇప్పుడే, అందుకే అందరం లేచి నిలబడుతున్నాం. ఎందుకో హోమ్ మినిస్టర్ గారి టీం చాలా డల్లుగా కనిపిస్తున్నారు. ఇప్పుడే హోంమంత్రి గారికి వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ బాటిల్ తీసుకురా. వృద్ధులు పెద్దలు చీఫ్ విప్ గారు కూర్చోవాలి. ఇప్పుడే సుధీర్ గారు, లైటింగ్ ఉంది, మీకు కనపడుతుంది. ఇంత నిశ్శబ్దమా? అంటే సుధీర్ అన్న ఆడితే చాలా ఉత్కంఠతో నెయిల్ బైటింగ్ అంటారు కదా, అటువంటి బ్యాటింగ్. చేశారు అనిత గారు. మొత్తం 6 రన్నులు సేవ్ చేశారు కష్టపడకుండా బంతిని. బొజ్జల సుధీర్ గారు ఆడుతున్నారు. ఆయన రన్ కొట్టినా కొట్టకపోయినా బాలేపాట వేయాల్సిందే. గత మ్యాచ్ లో 30 బాల్ ఆడి 3 పరుగులు సాధించారు అద్భుతంగా. బొజ్జల సుధీర్ గారు, మీ అగ్రిమెంట్ ఇవిడ ఇక్కడ మీరు పెట్టుకున్న అగ్రిమెంట్ అంతా కూడా మీ అక్క ఇక్కడ క్యాన్సిల్ చేసి అన్ని బాల్స్ పట్టేస్తుంది. మళ్ళా రీ అగ్రిమెంట్ చేసుకోండి. బ్యాట్స్మెన్ మళ్ళా ఇంకొక రన్అట్ చేయడానికి రెడీ అయిపోయాడు. లేదు, దారుణం, ఇంత దారుణం. సింగిల్ రన్అట్ అవ్వాల్సింది. బొజ్జల సుధీర్ గారు, మీరు డైరెక్ట్ గా బంతిని హోంమంత్రి గారి వైపు కొట్టాలి. ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే, మీకు దిల్లుంటే మీరు కొట్టండి అని సవాల్ విసురుతున్నా. 8 ఓవర్లకి 64 రన్లతో 2 వికెట్లు 3 వికెట్లతో ధైర్యం ఉంటే మా అక్క సైడ్ బంతి కొట్టి 64 రన్స్, 8 overs 64 రన్స్. లాస్ట్ ఓవర్ కుమార్ రాజా గారు. సుధీర్ గారు, మీకోసం చక్కని పాట వేసాం. దీనికోసం ఒక్క 6 కొట్టండి.
సుధీర్ గారు విజయ్ గారు బ్యాట్ పైకెత్తారు, కిందకి దించుతారు, పైకెత్తారు. త్రుట్లో ప్రమాదం తప్పింది, లేకపోతే అవుట్ అవ్వాల్సింది. 9 ఓవర్. Again. Well done. Super catch. ఎక్సలెంట్. Super catch by Shyam. ఎమ్మెల్యే శ్యామ్ గారు అద్భుతమైన క్యాచ్ పెట్టారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్. ఎవరు అవుట్? సుధీరా? నమ్మక్క మళ్ళీ స్ట్రాటజీయా? ఇప్పటికే అక్క అది బ్యాట్. సవితమ్మ గారు అది బ్యాట్. బ్యాట్ బ్యాట్ అది బ్యాట్. ప్రత్యర్థులందరూ ప్రశాంతంగా బ్యాటింగ్ వెళ్తున్నారు. సవితమ్మ గారు వస్తాను. సవితమ్మ థర్డ్ రౌండ్ లో బ్యాట్స్మెన్ గా దిగారు. ఆవిడ బ్యాటింగ్ చేస్తుంటే ప్రతిపక్షం వాళ్ళకి ఇంకా ఎవరు బ్యాటింగ్ వస్తే అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆమె బ్యాటింగ్ వచ్చింది అంటావా? రవి గారు ప్రేక్షకుల్లో షార్ట్ పుట్ ఆడాలన్నారు, తర్వాత కబడ్డీ. ఓ సూపర్ షాట్ కొట్టారు సవితమ్మ గారు. ఫ్రాక్చర్ అయినా పర్లేదు. అయ్యో అవుట్ అయ్యారు. అన్నా సుధీర్ రాంబాబు గారు. కబడ్డీ. సుధీర్ రెడ్డి గారు రాంబాబు out గారు. ఎవరు? సుభాష్ గారా? రాంబాబు గారు సుభాష్ batting, గారు, batting. పేరాపత్రుల రాజశేఖర్ గారు ఇద్దరు కబడ్డీ బాగానే ఆడతారు. సవితమ్మ Batting కొట్టిన షాట్ కి సుధీర్ గారు అవుట్ అయ్యారు. అందరూ వాలీబాల్ టీమ్ ఇక్కడ. ఇప్పుడు మ్యాచ్ అయ్యాక షార్ట్ పుట్ కూడా. రాంబాబు గారు బ్యాటింగ్ కి దిగారు. ఎన్ని బాల్స్? లాస్ట్ వన్ బాల్. లాస్ట్ బాల్. మీరు అలా స్టే చేయండి అక్కడే. రాంబాబు గారు వెళ్ళకండి. సూపర్ షాట్ కొట్టారు సవితమ్మ గారు. ఓవర్ 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 ఓవర్. లాస్ట్ ఓవర్ ఇంకో ఓవర్ ఉంది. 68 yes. నాకు జరిగిన అన్యాయము 10 మందికి చెప్పుకోవాలా? 64 9 ఓవర్. తదుపరి షార్ట్ పుట్ జరగబోతుంది. ఒకసారి ఆపాలి మీరు. మీ 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 సోద ఆపాలా? మేము మా బాధలు చెప్పుకోవాలా? బాధల చాలా బాధ జరిగింది. అవునా? అక్కడ గట్టి కొట్టిన తర్వాత పరిగిస్తే ఆ. అక్క ఎందుకు రాలేదంటే, తమ్ముడు నేను ఎందుకు పరిగెత్తాను, నువ్వే అటు పరిగెత్తాడు, 2 సైడ్ నువ్వే పరిగెత్తాడు. అది ఏమన్నా న్యాయమా? ఎంత మంత్రులైతే మాత్రం ఈ రకంగా మమ్మ ఆచాతే పరిగెత్తిచ్చి అటు ఇటు 2 సైడ్లు పరిగెత్తాడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విద్యుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే, తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో, గౌరవంతో, అభిమానాలు ప్రేమతో. గౌరవాలు ఉంటాయి ఎప్పుడు, అవిగా సబ్జెక్టు. బజ్జల గారు ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు. మీరు మోసపోయింది ఆవిడ వల్లే. మీరు అవుట్ అయిపోయారు. అంటే నా తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి ఒక స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? అస్తమే కాదు, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. బౌలింగ్ బౌలింగ్. రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అవదు. అక్క వచ్చే, వెనక్కి వచ్చే. లేదు లేదు, నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. మీకు ఇక్కడి నుంచి కనిపించింది కానీ.
5 బాల్ ఉన్నాయి, 66 రన్లు, 66 రన్లు, ఇంకా 5 5 balls వికెట్లు ఉన్నాయి. ఉన్నాయి. ఏ శ్యామ్ జాగ్రత్తగా రేపు పొద్దున రాంబాబు గారు బ్యాటింగ్, శ్యామ్ గారు బౌలింగ్. సూపర్ ఎక్సలెంట్ షాట్, అమేజింగ్ 4 రన్ కే లియే 70 అద్భుతమైన 4 కొట్టారు. 70 రన్స్. రామ్ ప్రసాద్ రెడ్డి గారు మొత్తం మీ మీద, మీ టీం మీద టోటల్గా ఎవరో కాదు, మీ చైర్మన్ చేసిన కుట్రే, మాకెవ్వరికీ సంబంధం లేదు. టీం ఎవరు వేశారు? 70 రన్స్. సూపర్ షాట్ బై రాంబాబు గారు. రెండో రన్ రావాలి అక్క, రెండో రన్. వెంకట్రావు గారు అద్భుతంగా బౌల్ బ్యాటింగ్ ఉన్నారు. 71. ఇదిగో స్కోరర్ 71 అంటే శాప్ చైర్మన్ గారు 77 అంటున్నారు. రాజన్న నిన్న స్కోరర్ 71 అంటున్నాడు, శాప్ చైర్మన్ 77 అంటున్నాడు. మా కబడ్డీని కూడా అలాగే ఎక్కించి ఇక్కడ మ్యాచ్ రఘురామ్ ఫిక్సింగ్లకు కృష్ణరాజు తోవలేదు. గెలిపించారు. మా కళ్ళ ముందే ఇంత దారుణాలు చేస్తే ఏం కాదు. సూపర్ మిమ్మల్ని అనిత హ్యాపీగా గారు ఆశగా చూస్తున్నారు బాల్ కోసం. ఒక బాల్ అనేది కొట్టాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సింగిల్ రన్. మొత్తానికి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూల్ చేయడం కోసం ఒక 6 రన్లు అరేసిన రవి నాయుడు గారు. కానీ ఆయనకి అప్పటికే అన్నీ తెలిసిపోయినాయి, కుట్రంతా తెలిసిపోయింది. మేడం మరి ఏమనుకుంటున్నారు? వైట్ బాల్ జస్ట్ ఒక మనోహర్ అన్న, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి మినిస్టర్ గారు ఇద్దరు ఏదైతే టీమ్స్ ఉన్నాయో, మీ టీమ్స్ ఈ రోజు ఎంత లేట్ అయినా ఈ రోజు అయిపోవాలి. రేపు ఫైనల్ మ్యాచ్. ఓకే ఫుల్ టీమ్ తో ఇక్కడ రవి గారు వెయిట్ చేస్తున్నా. మీరు చేసే అరేంజ్మెంట్ అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు, లేట్ అయినా పర్లేదు, వాళ్ళ టీం మీరు కనుక రెడీగా ఇప్పుడు ఉన్నారు. కనుక మ్యాచ్ పెట్టకపోతే మిమ్మల్ని తన్ని మరీ వెళ్తారు. ఓకే, శాండ్విచ్ తీసుకొని రండి ఫస్ట్. శాండ్విచ్ తీసుకొని రమ్మ. మీ మంత్రిని గెలిపించేందుకు లైటింగ్ తక్కువ వేసి శ్యామన్నతో బౌలింగ్ అట్లా వేపిస్తాను అంతే. సామాన్యకి ఎంత లైటింగ్ ఉన్నా అదే బాల్ పడుతుంది. మీ రామ్ ప్రసాద్ రెడ్డి గారు, జీవి 78 రన్లు రామ్ ప్రసాద్ గారి టీము. 78 రన్లు, 79 విన్ను. కొల్లు రవీంద్ర గారి టీం అదేవిధంగా రావాల్సిందిగా అన్న సుధీర్ అన్న ప్రసాద్ రెడ్డి ఫీల్డింగ్కి గారు వెళ్ళాలి. ఫీల్డింగ్ ఇవ్వాలి. మా టీమ్ లో జీవి ఆంజనేయులు గారు ఫీల్డింగ్ రావాలి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజయ్ గారు కాదు, రావాలి. ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ జీవి ఆంజనేయులు గారు మంత్రి గారు ఫీల్డింగ్కి రావాలి. వజ్జల్ సుధీర్ అన్న గారు ఫీల్డింగ్కి బొజ్జల రావాలి. సుధీర్ రెడ్డి గారు రావాలి. రావాలి. ఫీల్డింగ్, రండి. ఫీల్డింగ్కి రావాలి. వజ్జల సుధీర్ గారు రావాలి ఫీల్డింగ్ కి. ఇంకా మైక్ వదలాలి మీరు. అనిత్ గారిని ఫస్ట్ బాల్ అవుట్ చేయాలి, లేదంటే రావాలి. అన్న వాటర్ తీసుకోండి. కొద్దిగా వెనకబాండి అమ్మా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొద్దిగా వెనకబాండి. రిఫ్రెష్మెంట్కి వెనకబాండి, దయచేసి అందరూ వెనకబాండి. ఏం కాదమ్మా, మొత్తం నడిపింది ఎవరు? సుందర విజయ్ అన్న. డైరెక్షన్ అంతా రవి నాయుడు డైరెక్షన్ లో. ఆడ ఎంఎస్ రాజు గారిని వదిలేయడం ఏందన్నా? రవి అన్నా, రవినాయుడు గారు ఎమ్మెల్యే గారికి గ్లౌజ్ ప్యాడ్లు అవి కావాలి అడుగుతున్నారు. గ్లౌజ్ ఎవరికి అన్నా? రవి అందరు వాళ్ళ టీం వాళ్ళకి